హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈరోజు మనం వీడియోలో ఈ క్రిప్టో సీజన్‌లో అంటే మనకి 2024, 2025 బుల్ మార్కెట్‌కి దేనికైతే ప్లాన్ చేసుకుంటున్నామో, ఈ సీజన్‌లో వన్ ఆఫ్ ద హార్టెస్ట్ నారేటివ్ ఏంటి? దాంట్లో కరెంట్ ఎలాంటి కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకి గుడ్ రిటర్న్స్ వస్తున్నాయన్నది డిస్కస్ చేద్దాము. సో, మనం మాట్లాడుకునే నారేటివ్ క్రిప్టో కేటగిరీ ఏంటంటే మీమ్ కాయిన్స్. సో, దాని గురించి మనము కరెంట్ ట్రెండింగ్‌లో ఉన్న గుడ్ కాయిన్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, దానికంటే ముందు జస్ట్ ఒకటి మీకు చూపించేద్దాం అనుకుంటున్నా. బేసిక్‌గా ఇప్పుడు మనకు వజీరెక్స్ సిట్యుయేషన్ ఉంది గదా! సో, ఇది కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఒకతను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. సో, తనేం చెప్తున్నాడంటే, నేను నా వైఫ్ ఇద్దరం కలిసి 30,00,000 షిబాలో ఇన్వెస్ట్ చేశాము. ఆ 30,00,000 కూడా వజీరెక్స్‌లోనే పెట్టాము. సో, ఇప్పుడు మా సిట్యుయేషన్ ఏంటి అని చెప్పేసి ఒక స్క్రీన్‌షాట్ పెట్టారు. సో, దీన్ని బట్టి చూస్తే మీరు చూడొచ్చు తను 30,00,000 అన్నాడు గానీ, బట్ మరి మేబీ ఇంకో డిఫరెంట్ అకౌంట్ ఉండొచ్చు. ఇందులోనైతే ఇన్వెస్టెడ్ వాల్యూ సంథింగ్ లైక్ 19,00,000 అలా చూపిస్తుంది. బట్ టోటల్ పోర్ట్‌ఫోలియో వచ్చేసి 8,00,000 అంటే ఆల్మోస్ట్ 50% 57% వరకైతే లాస్ అయ్యాడు. సో, నేను జస్ట్ మీమ్ కాయిన్స్ గురించి మాట్లాడుతూ ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, మీరు మోస్ట్ ప్రాబబుల్లీ అంటే మీ క్రిప్టో పోర్ట్‌ఫోలియోలో మాక్సిమం 5% వరకే మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అన్నది వెరీ, వెరీ రిస్కీ. దట్ టూ ఒకవేళ మీరు ఆ 5% కూడా మళ్ళీ తీసుకెళ్ళి మొత్తం మనీని ఒకే మీమ్ కాయిన్‌లో పెట్టడం ఇంకా, ఇంకా రిస్క్. సో, దాన్ని అట్‌లీస్ట్ సపోజ్ మీరు ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. అట్‌లీస్ట్ ఒక 2, 3 మీమ్ కాయిన్స్ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం ఆ 10,000 రూపీస్ తీసుకెళ్ళి ఒకే మీమ్ కాయిన్‌లో పెట్టకుండా. దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మీమ్ కాయిన్స్‌లో రిస్కీ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి మీరు దాన్ని డైవర్సిఫై చేస్తున్నారు. సో, అది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి. సో, ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది యాక్చువల్‌గా డెక్ స్క్రీనర్‌లో మూన్ షాట్ అనే ఒక యాప్. సో, బేసికల్‌గా మీరు చూస్తే జస్ట్ 1 మినిట్‌లో ఎన్ని మీమ్ కాయిన్స్ క్రియేట్ అవుతున్నాయో మనం జూడొచ్చు. సో, 27 సెకండ్స్, 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్, 2 మినిట్స్, 30 సో, చూడండి ఎవ్రీ మినిట్ కొత్త, కొత్త మీమ్ కాయిన్స్ అయితే క్రియేట్ జేస్తున్నారు. సో, ఇప్పుడు చాలా ఈజీ అన్నట్టు మీమ్ కాయిన్స్ క్రియేట్ జేయడం. ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఇంకా 2, 3 గూడా ఉన్నాయి. అలానే ఇంకొకటి పంప్ డాట్ ఫన్ అని జెప్పేసి. సో, ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ జేసి మీమ్ కాయిన్స్ మనం జస్ట్ 5 మినిట్స్‌లో క్రియేట్ జేయొచ్చు. ఒక 50, $100 స్పెండ్ చేస్తే. సో, కాబట్టి అందుకోసమే మీరు ఎలాంటి మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది వెరీ, వెరీ క్రిటికల్ అన్నట్టు. సో, మీరు తక్కువ అంటే నాకు 10x రిటర్న్స్ గావాలి, 100x రిటర్న్స్ గావాలని జెప్పేసి లో మార్కెట్ క్యాప్ మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే, అందులో ఆల్మోస్ట్ 99.99% స్కామ్స్, రగ్ పుల్స్ అనేవి ఉంటుంటాయి. రగ్ పుల్స్ అంటే ఏంటంటే బేసికల్‌గా సో, ఈరోజు ఒక కాయిన్ క్రియేట్ చేస్తారు. కాయిన్ క్రియేట్ చేసేసి సో, ఇప్పుడు నేను మీకు డెస్క్ స్క్రీనర్‌లో చూపిస్తాను. సో, 1 అవర్‌లో చాలా పంప్ చేసేస్తారన్నట్టు. సో, మనకు పర్సెంటేజ్ చూస్తే ఆల్మోస్ట్ 1000%, ఫ్యూ 100% ఉంటుంటది. బట్ ఏందంటే నెక్స్ట్ డేనే అది ఆ కాయిన్‌ని లిక్విడిటీ రిమూవ్ చేస్తుంటారు. అంటే బేసిక్‌గా ఏమవుతుందంటే మనం కాయిన్ బై చేయొచ్చు. బట్ కానీ సెల్ చేయలేకపోతాం అన్నట్టు. సో, ఇలాంటి స్కామ్స్ యాక్చువల్‌గా చాలా ఉంటాయి. నాకే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్‌లో ఒక 3, 4 కాయిన్స్ అలా అయ్యాయి. అంటే అన్నీ డబుల్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేషినా గూడా. బట్ లక్కీగా ఏంటంటే నేను ఎక్కువ మనీ పెట్టలేదు. $20, $30 అలా. సో, పెట్టడం వల్ల ఇట్స్ ఓకే. నేను రిస్క్‌ని మేనేజ్ చేసుకోగలిగాను. ఎందుకంటే నాకు వేరే కాయిన్స్‌లో కొంచెం మనీ వచ్చినాయి కాబట్టి అలా బ్యాలెన్స్ అయింది. సో, అందుకోసమే ఆహ్, లో రిస్క్ కాయిన్స్ అంటే లో మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్స్ అయితే వెరీ రిస్క్. ఎందుకంటే ఒకే పర్సన్ హాఫ్ అన్ అవర్‌లో 20-30 మీమ్ కాయిన్స్ క్రియేట్ చేస్తున్నారు. జస్ట్ లిటరల్‌గా ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్ననే ఇప్పుడు మనకి 2, 3 డేస్ బ్యాక్ నేను ఈలాన్ మస్క్ లేజర్ ఐస్ ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేశాడని ట్విట్టర్‌లో పెట్టాను గదా! సో, దాని తర్వాతనే చాలా వరకు డార్క్ ఇలాను, డార్క్ మాగా అని జెప్పేసి ఒక 20-30 ఇదిగో చూడండి డార్క్ మాగా. సో, దీని మీద ఇలాంటి డార్క్ మాగా, డార్క్ ఇలాను, డార్క్ పెపె, డార్క్ బ్రెట్ అని జెప్పేసి ఒక 50 మీమ్ కాయిన్స్ వరకైతే వచ్చినాయి. అవన్నీ ఫస్ట్ డే, సెకండ్ డే పంప్ అయ్యాయి. మళ్ళీ థర్డ్ డే మొత్తం కొలాప్స్ అయిపోయాయి. సో, అందుకోసమే వెరీ, వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, బట్
ఇలాంటి రిస్కీ సిట్యుయేషన్‌లో గూడా ఎలాంటి మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో, మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న రిస్కీ కాయిన్స్‌లో కొంచెం సేఫర్ బెట్స్‌ని చూజ్ చేసుకోవాలంటే, మన కేటగరీ లీడర్స్‌ని అంటే ఈ మీమ్ కాయిన్ కేటగరీలో ఉన్న కొంచెం లీడింగ్ కాయిన్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన రిస్క్ అన్నది చాలా మటుకు తగ్గుతుంది. ఎందుకంటే అవి ఎస్టాబ్లిష్డ్ అయిన కాయిన్స్. వాటికి ఆల్రెడీ హ్యూజ్ కమ్యూనిటీ ఉంది. రగ్ పుల్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంది. ఎందుకంటే లిక్విడిటీ అంతా బర్న్ చేశారు కాబట్టి, సప్లై మొత్తం మార్కెట్‌లోనే ఉంది కాబట్టి, ప్లస్ వాటెనకాల కమ్యూనిటీ సపోర్ట్ గూడా ఉంది. సో, అలాంటి కాయిన్స్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ఒక్కసారి నేనిప్పుడు కరెంట్ మీమ్ కాయిన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే మనకి ఆల్మోస్ట్ 54 బిలియన్ మార్కెట్ క్యాప్ అయితే ఉంది. మొత్తం మీమ్ కాయిన్స్‌లో కంపేర్ చేస్తే. 54 బిలియన్ అంటే చాలా చాలా మనీ. సో, అందులో ఆ 54 బిలియన్స్‌లో మనకి డోజ్ 18, షిబా 10 ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఈ 2 కాయిన్స్‌లోనే ఉన్నాయి. సో, అందుకోసమే మనం ఏం చేస్తున్నామంటే ఈ 2 కాయిన్స్‌ని వదిలేద్దాం. ఎందుకంటే ఇవి ఆల్రెడీ హ్యూజ్ పంప్ అయ్యాయి. మార్కెట్ క్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో, మనకి మోస్ట్‌లీ 1x, 2x రిటర్న్స్ రావడం అన్నది చాలా ఆహ్, డిఫికల్ట్ అవుతుంది. ఈ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే. అందుకోసమే ఇలాంటి కాయిన్స్‌ని వదిలేసి నెక్స్ట్ లైన్‌లో ఉన్న కాయిన్స్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ కాయిన్ వచ్చేసి డాగ్ విఫ్ హ్యాట్. విఫ్ అని ఉంటుంది టోకెన్. ఇది సోలానా బేస్డ్ మీమ్ కాయిన్స్. సో, నేను ఎక్కువగా సోలానా బేస్డ్ అలానే బేస్ అలాంటి చైన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి బై అండ్ సెల్ అన్నది ఈజీ. సో, డాగ్ విఫ్ హ్యాట్ ఇప్పుడు 2.61 ఉంది. సో, మనకి ఇది ఆల్ టైమ్ హై అన్నది ఆల్మోస్ట్ 485 గూడా పోయింది. అంటే మనకి ఈజీగా ఒక 2x ఛాన్సెస్ అయితే ఉంది. మనకి పీక్ బుల్ మార్కెట్‌లో. సో, ఇది ఇప్పుడు దీని కరెంట్ మార్కెట్ క్యాప్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2.6 బిలియన్ అయితే ఉంది. సో, ఇది ఎక్కడ బై చేయాలంటే, ఇప్పుడు మీకు సోలానా వాలెట్ ఫాంటమ్ ఉందనుకోండి. మీరు రేడియంలో బై చేయొచ్చు. అలానే బైనాన్స్‌లో ఉంది. సో, సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌లో అయితే చాలా మటుకుంది. బట్ ఇవన్నీ ఎక్స్‌చేంజెస్ ఇండియాలో అవైలబుల్ లేవు గాబట్టి, మనకి బెస్ట్ బెట్ ఏంటంటే ఆహ్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌లో బై జేసుకోవడం. సో, ఒకసారి మీకు ఫాంటమ్ వాలెట్ ఉంటే ఇది రేడియంలో గానీ ఈ కామన్ అంటే సోలానా అవైలబుల్ ఉన్న అన్ని డెక్స్‌లలో గూడా ఉంది. ఒకవేళ మీకు ఇంకా కూడా క్వెషన్ ఉంటే నాకు కామెంట్స్‌లో పెట్టండి. నేను ఆహ్, మీకు ఆన్సర్ చేస్తాను. అలానే మీరు కరెంట్ హోల్డ్ చేస్తున్న మీమ్ కాయిన్స్ కూడా చెప్పండి నాకు. సో, నెక్స్ట్ మీమ్ కాయిన్ సెకండ్ ఏంటంటే మన లిస్ట్‌లో ఉన్నది బ్రెట్. సో, బ్రెట్ అన్నది ఆహ్, బేస్ బ్లాక్ చైన్ మీదయితే ఉంది. సో, ఇది అందుకోసం ఇక్కడ బ్రెట్ బేస్డ్ అని ఉంది. సో, బేస్ అనేది ఏంటంటే ఒక ఇథీరియం లేయర్ 2 బ్లాక్ చైన్. సో, ఈజీ అంటే ఇది అగైన్ మనకి బై చేయడం అన్నది ఈజీ. సో, దీనికి కావాల్సింది మెటామాస్క్. సో, ఒకసారి మనం మార్కెట్స్‌లో చూసుకున్నా గూడా సో, మోస్ట్‌లీ ఇప్పుడు ఇవన్నీ డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌లోనే ఉంది. బట్ సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ అంటే మనకి బైబిట్‌లో ఉంది, కుకాయిన్, బిట్‌గెట్ వీటన్నిటిలో ఉంది. బట్ దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి మనకి 1.2 ఉంది. సో, ఆల్ టైమ్ హై గూడా మనకి 19 సెంట్స్ ఉంది. అంటే ఇంకా గూడా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఇది గూడా 2-3x అయితే ఉంది. సెకండ్ కాయిన్ బ్రెట్ ఇది బేస్ బ్లాక్ చైన్ పైన ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి మూడో కాయిన్ పాప్ క్యాట్. సో, పాప్ క్యాట్ అగైన్ ఇది సోలానా బేస్డ్ మీమ్ కాయిన్ అన్నట్టు. సో, దీన్ని సోలానా బేస్డ్ మీమ్ కాయిన్ అనగానే మనకి చెప్పాం కదా! బై చేయడం ఫాంటమ్ వాలెట్ యూజ్ చేసుకొని బై చేస్తే ఈజీ. సో, ఇది మార్కెట్ క్యాప్ మనకు 800 మిలియన్ అయితే ఉంది ఇప్పుడు. కొంచెం హై మార్కెట్ క్యాపే ఉంది. బట్ స్టిల్ అంటే మనకి ట్రెండింగ్‌లో వచ్చినప్పుడు మాత్రము ఆహ్, కొంచెం రిటర్న్స్ అయితే బానే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఆల్ టైమ్ హై వచ్చేసి 99 వరకైతే ఉంది. అంటే ఒక 16% తక్కువగా ఉంది ఇప్పుడు ఆల్ టైమ్ హై నుంచి. సో, ఇది పాప్ క్యాట్ థర్డ్ కాయిన్. అలానే ఇంకొకటి కా క్యాట్ ఇన్ డాగ్స్ వరల్డ్ అన్నట్టు ఫుల్ నేమ్. బట్ మీరు ఇక్కడ అని చూస్తే సరిపోతుంది. సో, ఇవి ప్రతి కాయిన్ డీటెయిల్స్ కూడా మీకు కాయిన్ గెక్కోలో గాని, కాయిన్ మార్కెట్ క్యాప్‌లో గాని అవైలబిలిటీ ఉన్నాయి. సో, అగైన్ ఇది సోలానా బేస్డ్ మీమ్ కాయిన్ కాబట్టి మీరు ఫాంటమ్ వాలెట్‌తోని బై చేసుకోవచ్చు. సో, దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి మనకు 654 మిలియన్ అయితే ఉంది. ఆల్ టైమ్ హై నుంచి ఒక 28% అయితే డ్రాప్ ఉంది. సో, మనకి. సో, ఇది కూడా హ్యూజ్ కమ్యూనిటీ ఉంది. లాస్ట్ 1 వీక్‌లోనైతే మనకి చాలా పంప్ ఉంది. సో, ఒకసారి మీరు చూసుకుంటే లాస్ట్ 1 వీక్‌లో ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ 50-60% వరకే పంప్ అయింది చూడండి. 0.003 నుంచి మనకొక దశలో 0.08 వరకు కూడా రీచ్ అయింది. అంటే 2-3 జస్ట్ 2 అయితే వితిన్ 1 వీక్‌లోనే వితిన్ 1 వీక్ టైంలో మనకైతే ఇంప్రూవ్ అయింది. సో, ఇది నెక్స్ట్ ఇదొకటి అలానే ఇప్పుడు మనము 4 కాయిన్స్ అయితే మాట్లాడుకున్నాము. సో, ఫిఫ్త్ కాయిన్ వచ్చేసి బిల్లీ. సో, అగైన్ ఇది సోలానా బేస్డ్ మీమ్ కాయిన్. దీని మార్కెట్ క్యాప్ మనకి ఇప్పుడు 169 అయితే ఉంది. సో, దీని ఆల్ టైమ్ హై వచ్చేసి 23 సెంట్స్. సో, అంటే మనకు 25% డిప్‌లో ఉంది ఆల్ టైమ్ హై ప్రైస్ నుంచి. సో, అగైన్ ఇది మనం ఫాంటమ్ వాలెట్ యూజ్ చేసుకొని బై చేయొచ్చు. సో, దీని కేటగిరీ ఏంటంటే ఇది డాగ్ థీమ్డ్ సోలానా బేస్డ్ మీమ్ కాయిన్. అలానే పంప్ డాట్ ఫన్ యూజ్ చేసి క్రియేట్ చేసిన మీమ్ కాయిన్. సో, లాస్ట్ 1 మంత్‌లో మనకి హ్యూజ్ కమ్యూనిటీ బ్యాకింగ్ అయితే ఉంది. సో, నెక్స్ట్ సిక్స్త్ కాయిన్ టోషి. సో, ఈ టోషి ఏంటి అంటే అగైన్ ఇది బ్రెడ్ అంటే బేస్ బ్లాక్ చైన్ మీద డిపెండ్ అయిన కాయిన్. అంటే దాని మీద క్రియేట్ చేసిన కాయిన్. దీన్ని బై చేయాలంటే మనకి ఏరోడ్రోమ్ అలాంటి ఎక్స్చేంజెస్‌లోనే ఉంటుంది. ఒకవేళ మీకు కన్‌ఫ్యూజన్ అయితే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏరోడ్రోమ్, యూనిస్వాప్ వీటిలన్నిట్లలో బై చేసుకోవచ్చు. సో, ఇదైతే మనకి ప్రైస్ 00018 దగ్గర ఉంది. సో, మనకి ఆల్ టైమ్ హై నుంచి ఎంత డ్రాప్ అయిందంటే 76% అయితే ఆల్ టైమ్ హై ప్రైసెస్ నుంచి అయితే డ్రాప్ అయింది. అంటే చాలా చాలా హ్మ్, తక్కువ ప్రైస్‌కైతే ఇప్పుడొచ్చేసింది. సో, ఇది ఒక కాయిన్. నెక్స్ట్ సో, ఇప్పటివరకు మనం అన్ని సొలానా, బేస్ వాటి గురించి మాట్లాడాం గదా! సో, ఇప్పుడు కొత్త ఈకోసిస్టమ్ అంటే కొత్త బ్లాక్ చైన్ గురించి డిస్కస్ చేద్దాము. దాని మీద ఉన్న కాయిన్. సో, ఇదేంటంటే రెసిస్టెన్స్ డాగ్. సో, ఇది బేసికల్‌గా టాన్ బ్లాక్ చైన్ మీద ఉంది. సో, ఈ టాన్ బ్లాక్ చైన్ అన్నది ఈ మధ్య మనకి చాలా హ్మ్, ట్రెండింగ్‌లో ఉంది. హ్యూజ్ కమ్యూనిటీ బ్యాకింగ్ గూడా ఉంది. చాలామంది యూజర్స్ టెలిగ్రామ్ వాడుతున్నారు గాబట్టి, సో, బేసిక్‌గా ఈ టాన్ అనేది టెలిగ్రామ్ వాళ్ళ బ్లాక్ చైన్. సో, దాని మీద వచ్చిన మీమ్ కాయినే రెసిస్టెన్స్ డాగ్. రీడో. సో, ఇది మనకి 52,000,000 దగ్గరైతే మార్కెట్ క్యాప్ ఉంది. సో, 52,000,000 అలానే ఇప్పుడు కరెంట్ ఆల్ టైమ్ హై నుంచి ఒక 62% అయితే డ్రాప్ అయింది. సో, అంటే ఇంకా గూడా మనకి 2x గ్రోత్ అయితే వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంది. సో, ఇది ఎక్కడ బై చేయాలంటే ఇప్పుడు మనకి ఇవి బింగెక్స్‌లో ఉంది. అలానే కాయిన్ ఈఎక్స్ అనే ఎక్స్‌చేంజ్‌లో అలానే స్టోన్ ఫై డీసెంట్రలైజ్డ్ అయితే స్టోన్ ఫైలో బై చేయొచ్చు. సో, ఇది రెసిస్టెన్స్ డాగ్ టోకెన్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కాక్ ఈను. సో, ఇది బేసిక్‌గా ఏవాక్స్ అంటే అవలాంచ్ బ్లాక్ చైన్ మీద ఉన్న టోకెను. సో, ఇది మనకి ఇప్పుడు 147,000,000 మార్కెట్ క్యాప్ అయితే ఉంది. అంటే తక్కువ మార్కెట్ క్యాప్ అయితే ఉంది. సో, ఇది కూడా 67% డ్రాప్ ఉంది ఆల్ టైమ్ హై నుంచి. లాస్ట్ 3 వీక్స్ నుంచి అయితే కొంచెం పంప్ అయితే ఉంది ఈ కాయిన్. ఆల్మోస్ట్ మర్చిపోయిన దశలో మళ్ళీ పికప్ అయింది. సో, ఇది మీరు బై చేసుకోవాలంటే ఇక్కడ ట్రేడర్ జోలో గానీ, బైబిట్‌లో గానీ, అలానే ఇది గేట్‌లో గూడా ఉంది. గేట్.ఐఓలో గూడా ఉంది. కుకాయిన్‌లో గూడా ఉంది. సో, ఇది నెక్స్ట్ కాయిన్ కాకీను. సో, అలానే ఇంకా లాస్టు ఆహ్, 2 కాయిన్స్ ఏంటంటే ఫాక్సీ. సో, ఇప్పుడు మనకి లీనియా బ్లాక్ చైన్ ఉంది గదా! సో, లీనియా బ్లాక్ చైన్ మీద ఉన్న టోకెన్ ఏంటంటే ఫాక్సీ. సో, ఇది అప్పుడు మెటామాస్క్ యూజర్స్ అందరికి ఎయిర్ డ్రాప్ అయితే ఇచ్చారు. సో, దానివల్ల కొంచెం బాగా పాపులర్ అయింది. దీని మార్కెట్ క్యాప్ అయితే మనకి చాలా తక్కువగా ఉంది. 39,000,000 ఉంది. సో, అంటే కొంచెం గ్రోత్ కావడానికి ఛాన్స్ ఉంది. బట్ వన్ రిస్కీ ఫ్యాక్టర్ ఈ కాయిన్‌కి ఏంటంటే ఇది లీనియా బ్లాక్ చైన్ మీద కాబట్టి ఎక్కువ యూజర్స్ ఇంకా కంపేర్ టు సొలానా, బేస్ లీనియాకి అంత యూజర్స్ లేరు. సో, వాటితోని కంపేర్ చేస్తే అంత హ్యూజ్ గ్రోత్ ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు మనకి ఆల్ టైమ్ హై నుంచి అయితే 56% ఉంది. మా దగ్గర ఆల్మోస్ట్ 5,000 ఫాక్సీ టోకెన్స్ అయితే ఉన్నాయి. అరౌండ్ $80 కరెంట్ ప్రైస్. సో, ఇది గూడా మనకి గుడ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఫ్యూచర్‌లో వన్స్ పీక్ బుల్ రన్‌లో. సో, ఇంక ఫైనల్ కేటగిరీ వచ్చేసి పొలిటికల్ మీమ్ కాయిన్స్. సో, ఈ పొలిటికల్ మీమ్ కాయిన్స్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇప్పుడు మనకి యూఎస్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో, ఈ పొలిటికల్ మీమ్ కాయిన్స్‌లో గూడా 1 ఆర్ 2 ఎక్స్‌పోజర్ ఉండడం అన్నది మనకి కొంచెం బెటరు. సో, ఈ పొలిటికల్ మీమ్ కాయిన్‌లో యాక్చువల్‌గా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే మొన్నటి వరకి ఆహ్
ఇది జో బైడెన్ మీమ్ కాయిన్స్ కూడా కొన్ని ఉండే. బట్ ఏందంటే ఇప్పుడు జో బైడెన్ రేస్‌లో నుంచి ఎళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎక్కువ ట్రంప్ కాయిన్స్ అయితే డామినేట్ అవుతున్నాయి. సో, అందులో ఒకటి ఈ పేరడీ కాయిన్ డోనాల్డ్ ట్రంప్ TREMP అన్నట్టు. సో, ఇది మనకి 45 సెంట్స్ దగ్గర అయితే ఉంది. దీని ఆల్ టైమ్ హై చూసుకోవచ్చు ఇక్కడ మీరు 1.65 అంటే 72% అయితే డ్రాప్ అయింది. సో, బట్ ఈ కాయిన్స్ రిస్కీ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఎలక్షన్స్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాడన్న దాన్ని బట్టి ఈ కాయిన్స్ ఉంటుంటాయి. సో, ఒక్కొక్కసారి ఇప్పుడు ఆ రోజు సపోజ్ ఆ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ట్రంప్‌కి ఏదైనా పాజిటివ్ మూవ్‌మెంట్ వచ్చిందనుకోండి, ఈ కాయిన్ పంప్ అవుతుంది. ట్రంప్‌కి ఏదైనా నెగెటివ్ వస్తే ఈ కాయిన్ డంప్ అవుతుంది కాబట్టి, సో, అది మనం దృష్టిలో పెట్టుకొని బై చేస్తే బెటర్. బట్ ఇవన్నీ కాయిన్స్ గూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మార్కెట్ డిప్‌లో ఉన్నప్పుడు బై చేసుకోవడం బెటరు. అలానే ఇంకొక సెకండ్ టిప్ ఏంటంటే, రెగ్యులర్‌గా ప్రాఫిట్స్ తీసుకోవడం బెటరు. నేను ఈ కాయిన్‌ని 1 ఇయర్ హోల్డ్ చేస్తాను, 2 ఇయర్ హోల్డ్ చేస్తాను, 100x అవుతుంది అంటే మాత్రం మొత్తానికే లాస్ అయితాం. ఎందుకంటే ఈ కాయిన్స్ ఎన్ని రోజులు ఉంటాయో ఎవరు గెస్ చేయలేరు. సో, ఇప్పుడు మీరు ఒక $100 ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ $100 $150 అయిందనుకో ప్రాఫిట్. ఒక 10% అమ్మేసేయండి. అంటే కొంచెం ప్రాఫిట్స్ తీసుకోండి. ఆ 150 మళ్ళీ ఇంకో 180, 190 అలా అయిందనుకోండి. అంటే ఇంకొక 10% అమ్మేయండి. అంటే రెగ్యులర్‌గా సెల్ చేస్తూ మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా డిప్ వచ్చినప్పుడు సేమ్ కాయిన్‌ని బై చేయండి. అలా బై చేయడం వల్ల ఏమవుతుందంటే బేసిక్‌గా మీ యావరేజ్ ప్రైస్ అనేది తగ్గుతుంది. మీరు రెగ్యులర్‌గా ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీ లిక్విడిటీ కూడా మీ దగ్గర బ్యాక్ వస్తుంది. కంప్లీట్ ఒక కాయిన్ స్కామ్ అయినా, ఏదైనా రగ్ పుల్ అయినా ఫ్యూచర్‌లో ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చి కాయిన్ డంప్ అయినా కూడా మన ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంటు అలానే రిటర్న్స్ ఆల్రెడీ అక్యుములేట్ చేస్తుంటాం కాబట్టి ఫుల్‌గా లాస్ అయ్యే సిట్యుయేషన్ అయితే ఉండదు. బట్ ఏంటంటే 10x, 100x వస్తేనే నేను అమ్మేస్తానని మీరు 2 ఇయర్స్ వరకు హోల్డ్ చేస్తానంటే మాత్రం ఈ బుల్ మార్కెట్ కాంగానే ఈ కాయిన్స్ బుల్ మార్కెట్ కాదు. ఈవెన్ నెక్స్ట్ 3, 4 మంత్స్‌లో కూడా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చి పోయే ఛాన్సెస్ అయితే ఉంది. ఇప్పుడు జో బైడెన్ కాయిన్ అయితే అలానే పోయింది. ఎందుకంటే జో బైడెన్ రేస్‌లో నుంచి పోగానే ఆ కాయిన్స్ పోయాయి. సో, ఇది అయితే ఈ మీమ్ కాయిన్స్‌కు ఉన్న రిస్క్స్ ఇవన్నీ గుర్తుంచుకొని ఒకవేళ మీరు మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఇంతవరకు చెప్పినట్టు మాక్సిమం 5%. బట్ ఇంకా కూడా మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఒక 10% ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఇలా వీళ్ళు చేసినట్టు మొత్తం మనీ 30,00,000, 20,00,000 తీసుకెళ్ళి ఒకే కాయిన్‌లో, ఒకే ఎక్స్‌చేంజ్‌లో మాత్రం అయితే ఇన్వెస్ట్ చేయకండి. అది వెరీ వెరీ రిస్క్. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి. థాంక్ యూ.